అందరికీ నమస్కారం। ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం। ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు ఎప్పుడు? సంవత్సరంలో ప్రత్యేకమైన మాసం శ్రావణ మాసం। ఈ నెల ఆధ్యాత్మిక సందడితో నిండి భక్తిభరితమైన వాతావరణంతో చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది। ఈ సంవత్సరం శ్రావణ మాసం జూలై 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది। ఆగస్టు 23వ తేదీతో శ్రావణ మాసం పూర్తవుతుంది। ఈ ఏడాది శ్రావణ మాసంలో ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవంతో పాటు కొన్ని ముఖ్యమైన పండుగలను జరుపుకోనున్నాము। ఈరోజు శ్రావణ మాసంలోని ముఖ్యమైన పండుగలు ఏమిటో తెలుసుకుందాం। నాగపంచమి। ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు। ఈ ఏడాది నాగపంచమి జూలై 29 మంగళవారం జరుపుకోనున్నారు। పుట్టలో పాలు పోసి నాగులను పూజిస్తారు। వరలక్ష్మి వ్రతం। శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైనదే। మహిళలు సుమంగిలిగా జీవించే వరం ఇవ్వమంటూ తమ కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలకు సిరి సంపదల కోసం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు। అయితే వరలక్ష్మి వ్రతం పున్నమికి ముందు వచ్చే శుక్రవారం మరింత ఫలవంతం అని భావిస్తారు। ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం శుక్రవారం ఆగస్టు 8వ తేదీన వచ్చింది। ఆగస్టు 1, 15, 22 తేదీల్లో కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు। వారాహి జయంతి। ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతంతో పాటు వారాహి జయంతిని కూడా జరుపుకుంటారు। రాఖీ పండుగ। సోదర సోదరీమణుల ప్రేమకు గుర్తుగా జరుపుకునే రాఖీ పండుగ ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీ శనివారం వచ్చింది। చెల్లెళ్ళు అన్నలకు, అక్కలు తమ్ముళ్లకు రాఖీ కట్టి రాఖీ పండుగ కూడా జరుపుకోనున్నారు। ఇదే రోజున జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు। ఈ రోజున జంధ్యాన్ని మార్చుకునే సాంప్రదాయం కూడా ఉంది। కృష్ణాష్టమి। శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన తిథిని కృష్ణాష్టమిగా జరుపుకుంటారు। ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోనున్నారు। బలరామ జయంతి। శ్రీకృష్ణుడి అంశ బలరాముడు జన్మోత్సవాన్ని ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన జరుపుకోనున్నారు। పోలాల అమావాస్య। శ్రావణ మాసం చివరి రోజు అమావాస్య తిథి, దీనినే పోలాల అమావాస్యగా జరుపుకుంటారు। శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు, పండుగల వివరాలు। జూలై 25 మొదటి శ్రావణ శుక్రవారం, జూలై 29 మొదటి శ్రావణ మంగళవారం నాగపంచమి పండుగ, ఆగస్టు 1 రెండవ శ్రావణ శుక్రవారం, ఆగస్టు 5 శ్రావణ మంగళవారం, ఆగస్టు 8 మూడవ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం, వారాహి జయంతి, ఆగస్టు 9 రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, ఆగస్టు 12 మూడవ శ్రావణ మంగళవారం, ఆగస్టు 14 బలరామ జయంతి, ఆగస్టు 15 4వ శ్రావణ శుక్రవారం, ఆగస్టు 16 కృష్ణాష్టమి, ఆగస్టు 19 4వ శ్రావణ మంగళవారం, ఆగస్టు 22 ఆఖరి శ్రావణ శుక్రవారం, ఆగస్టు 23 శనివారం పోలాల అమావాస్య। తెలుసుకున్నారు కదండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి। ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।